హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ హీరో అవుదామని ఎత్తుకున్నావు, జీరో అయిపోయావు. అవకాశం దొరికితే మామూలుడు కాదు జుత్తు. ఇల్లు ఎక్కడ తీసుకుందాం మనం? ఈ వీధి బాగున్నట్టుంది, ఇల్లు ఇక్కడే తీసుకుందాం. అమ్మో, ఈ వీధిలో మాత్రం వద్దు, ఈ వీధిలో చాలా డేంజర్ గాళ్ళు ఉన్నారే. నిన్నేమో గుడ్లా ఒప్పుకున్నా, ఇంకా ఈ వీధి అంతా. ఓకే బంగారం దా. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో నాకు సిగ్గేస్తుంది. ఈ బిల్డప్ పిన్ ఇంకా రాదేటి ఒక పిన్నే. చెప్పురా, ప్రాబ్లం ఏంట్రా? నీకు ముందే చెత్త చేయమని చెప్పలేదురా బాబు. నువ్వు ముగ్గేవా? పొద్దున హెలికాప్టర్ తెప్పించా, దాని మీద ఎక్కి ముగ్గేస్తా. ఇక్కడ ఎక్కకలే గానీ అక్కడ ఎక్కి కూర్చోపో. ఇల్లప్ప చూపే బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఏంటి లప్ప లేట్గా వచ్చావు? రాత్రి లేట్ గా పడుకున్నానండి. లేట్గా ఎందుకు పడుకున్నావు? అంటే మీరు ఇప్పుడు అడిగితే లేట్ గా పడుకున్నాను చెప్పాలి కదండి. నరసమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై. నరసమ్మ చేతని మొక్క నల్లగా అయిపోయింది, రాత్రి పడుకోలేదా? నైట్ అంతా ఈగలు ఒకటే సౌండ్. ఏమని? మరి నేను ముగ్గేనా? ఏం ముగ్గేస్తావు? ఎద్దుల బండి. బండి ఉంది, ఎద్దులేవి. ఎద్దే వచ్చి ఎద్దేదో నడుతున్నా చెప్పను. నరసమ్మ చాలా మంచిదండి, ఏం చెప్పినా కూడా అంటది. చూడండి ఒకసారి పనికి మాలిందానా, నువ్వెందుకు పని చేయవు కదా అది తీసారా? వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, గుండెకాయలు వరే 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 గుమ్మడికాయలు ఉన్నాయా? వెనకాల వస్తున్నాయండి. వెనకాల వస్తున్నాయా? ఏమైనా స్పెషల్ గా ఉందా? క్యాలీఫ్లవర్ ఉందండి. ఎంత? 5,000. కాలీఫ్లవర్కి 5,000 ఎందుకు? మొన్నే సినిమాలో హీరోగా చేసిందండి. సంపూర్ణేష్ బాబు అడ్డు పెట్టుకున్నాడు కదా. మరి సంపూర్ణేష్ బాబు ఏం అడ్డట్టుకున్నాడు? అడిగొస్తాం ఆగండి. బెండకాయలు చివరి ఎందుకు ఇంచుతారో తెలుసా? ఎందుకండి? ఎందుకంటే వంకాయ ఎరగదు కాబట్టి. చిక్కుడుకాయని ఎందుకంటారు తెలుసా? ఎందుకు? మనం పట్టుకుంటే సిక్కింది కదా అందుకు. జంగినక్క అన్నాక తోటకూరా? అవునండి. ఎక్కడిది? తోటలోది. ఇది కొంచెం ఓకే. మాకేదైనా పెళ్లి సంబంధం ఉంటే చూడరా, అది ముగ్గురు ఒంటరిగా చింకిపోతున్నాము. సరే చూస్తా నాకు. ఇదిగోండి వాళ్ళే పెళ్లి కూతుర్లు, మాట్లాడుకోండి. అరే నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? చాలా అందంగా ఉండాలి, పాట పాడే అమ్మాయి కావాలి. చూపే బంగారమాయనే శ్రీవల్లి చూపే బంగారమాయనే. వాళ్ళిద్దరు యాక్టివ్గా ఉన్నారు, నువ్వేంటి బాధగున్నావు? మనసేం బాగాలేదు. అదెందుకు తిన్నావు? నాకైతే చిన్నప్పటి నుంచి బీట్ బాక్సింగ్ వచ్చిన అమ్మాయి అంటే ఇష్టంరా నాకు. బీట్ బాక్సింగ్ వచ్చింది, పిస్టల్ వచ్చినాయి, దీనికి ఎలా కొడేసుకుంటుంది ఇది. పెళ్లి కావాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. ఒకసారి మీరు లైన్ లో నుంచోండి. ఫస్ట్ మాకు సిగ్గుపడండి. దీనికి ఏదో రోజు మూదు పట్టేస్తే అప్పుడు దరిద్రం వదిలిపోద్ది. ఒకసారి మీరు వాక్ చేయండి సిగ్గుపడుతూ. ఓలాగా నిరూపించుకోలేకపోతుంది పాపం. బాగా సిగ్గుపడుతున్నాండి. సిగ్గుపడు. మీరు చెయ్యండి సిగ్గుపడుతూ. అనిపిస్తుంది కదా రాకేష్ టీమ్ లో బెటర్ అని. నీకేమొచ్చు? ఈత.
నీకేవచ్చు నీకేది వస్తుందని అడగలేదు ఏమొచ్చని అడిగా. ఏంటి పెళ్లి చూపులకు వచ్చారా? మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీయా? మేమే తయారు చేసాం 3. చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు తయారు చేసినట్టు అనిపించింది. సార్ ఇల్లు దాని నుంచి ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు సార్. ఈ చిన్న చెల్లి దీనికి బాగా కోళ్లు పెంచుకోవడం అంటే ఇష్టం. కోళ్ల కింద మట్టేస్తే ఏం చేస్తాయి అవి? ఆ కోడ్ ఇమిటేట్ చేసి చేసి అలా అయిపోయింది అది. ఈ అమ్మాయి ఏందయ్యా? దీనికి ఏంటంటే డాక్టర్ ఏం చెప్పాడంటే కొంచెం పెద్ద కళ్ళు చేసి చూస్తేనే ముందు కనిపెత్తామని చెప్పారు. మధ్య మధ్యలో చిన్న మ్యూజిక్ టోన్ పెట్టుకోమ్మా సెట్ అయిపోద్దని చెప్పారు. అప్పటి నుంచి మీరు చాలా బాగా చేస్తున్నారు నిన్న ఆకుండా కూడా. అయ్యి బాబు ఇది పెద్ద చెల్లి. దీనికి తెలియదు ఏం చేస్తుందో. మీ చెల్లెలు మాకు నచ్చలేదయ్యా. ఎందుకు నచ్చలేదండి? వాళ్ళకి ఏమి రావట్లేదు, సిగ్గుపడట్లేదు. ఇప్పుడు ముగ్గురు చేస్తారు ఓకేనా మీకు? ఓకే. మన ఆనవాయితీ మన బాడీ లాంగ్వేజ్లు ఒక్కసారి ఉగ్రరూపం చూపించండి. ఫస్ట్ టైం అనవసరంగా గంటప్పులు వేయని అనిపించింది. అసలు ముందే తెలుసుండి అసలు గంటప్పులు వేసేవాడు కాదండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? నిన్ను వదిలి ఎందుకు వెళ్తాను? నువ్వు టీంలో వెళ్లకుండా మంచి చేసుకొచ్చాడు. నాకు చాలా అమ్మ గుర్తొస్తుంది అన్నయ్య. అసలు అమ్మ ఎలా ఉంటుందో చెప్పండి. అమ్మని చూపించాలి అంతేగా. చిన్ని చిన్ని ఆశలున్న పర్వానికి అరుగెందుకీ మనసా మండుతున్నట్టుంది. భాస్కర్ గారు అమ్మ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఇంద్రజమ్మ గారు అసలు ఇంటికి వెళ్తే మా అమ్మని చూడటం మర్చిపోయాను. ఫ్లూటు జింక ముందు పెళ్ళైన 2వ రోజే నా పిల్లం వెళ్ళిపోయిందమ్మా. ఆడది లేకపోతే బతకటం కష్టం అంటారు కానీ ఇదిగో నేను బానే బతుకుతున్నాను. నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదా? ఏ ప్రాబ్లం లేదు. 2 రోజులకి వెళ్ళిపోయింది. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని మొగుళ్ళేని ఆడది చాలా కష్టం అండి బతకడం ఈ సమాజంలో. సాంప్రదాయిని మగవాళ్ళు లేని ఆడది పందులో ఓడిపోయిన కోడి లాంటిది. ఓడిపోయిన తర్వాత అందరూ తిందాం అనుకుంటారు కానీ ఇంటికి వెళ్ళి పెంచుకుందాం అనుకోరేంటి సార్? పెంచుకోవాలనుకోరమ్మా. ఇది టీయా? కప్పు తాడగట్టమేంటి? లేకపోతే ఒక్కొక్క 5 రూపాయలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి తెస్తాం? ఏరా మీ పేపర్లు ఏవి? సాంప్రదాయిని సుప్పిని సుఖపో డాడీ డాడీ బాబే డాడీ మాట్లాడలేదు బాబే. ఎరా చదువుకోకుండా ఏం చేస్తున్నారా? దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయంట. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.